హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న ఐబాక్స్ వీడియోని ఎంకరేజ్ చేయండి. చికాకుతో చెట్ల కింద కూర్చున్న ఆయన పాప కంపెనీ కోసం రుద్ర వెళ్లడంతో వాళ్ళిద్దరికీ ప్రైవసీ అవసరం అనుకున్న చేతన్ డిస్టర్బ్ చేయకుండా ఎంట్రన్స్ వైపుకి వెళ్ళాడు. కావ్యకి ఫోన్ కొట్టుకుంటూ ఎర్రబడి వచ్చిన రుద్రను చూడడమే ఆయన దిగ్గున లేచి వెళ్ళిపోతే తన చేయి పట్టుకుని ఆపుతూ, వాడు చిన్నపిల్లాడు అంటూ తమ్ముణ్ణి సమర్థించుకున్నాడు రుద్ర. వాడికి పెళ్ళైంది. పెళ్ళంతో కలిసి హనీమూన్కి వెళ్ళాడు. ఫ్యామిలీ చేస్తున్నాడు, బిజినెస్ చేస్తున్నాడు. ఒక 1 year కి నీ ఊహల్లో ఉన్న మరో చిన్న పిల్లాడికి తండ్రిగా కూడా మారతాడు. చిన్న పిల్లాడు అని చెప్పుకోవడానికి బాగుంటుంది. సొసైటీకి మీ ఇద్దరికి మధ్య కోల్డ్ వార్ కనిపిస్తూ ఉంటే నీ మీద కోపం, నిన్ను గెలవాలన్న తాపత్రయంతో పిచ్చిలో ఉన్న వాడి ఇన్నోసెన్స్ ని యూజ్ చేసుకుని నిన్ను టార్గెట్ చేస్తున్నారు. కనిపించే చిత్రమే ప్రతి కన్ను చూస్తుంది. దాని వెనుక దాగి ఉన్న నీ ఎమోషన్స్, రిలేషన్స్ ఎవరికి అవసరం లేదు. ప్రొటెక్ట్ చేయడం అంటే అందరినీ నీ నీడలో దాచుకోవడం కాదు. వాళ్ళ స్వేచ్ఛలో నీ ఐడెంటిటీ ఉండాలి. నీ వెనక నిలుపుకోవడం కాదు. వాళ్ళు వెళ్తున్న దారికి నువ్వు ఆదర్శం కావాలి. ఈవెన్ మీ డాడ్ కూడా మీ ఇద్దరిని సరిగ్గా అర్థం చేసుకోకుండా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాడు. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలిసి తెలియని టెన్షన్తో కనిపించిన ప్రతి దేవుడికి మొక్కుతున్నారా ఆంటీ. అందరూ నా వాళ్లే, నాకే కావాలి అని నెత్తికెత్తుకునే నీలోని మృగానికి పురుడు పోసావు. అంటే నన్ను కట్టేసేంత కోపాలు వచ్చేస్తాయి కానీ మన వీక్ పాయింట్స్ శత్రువులకు టార్గెట్ అవుతాయని నీ మేధావి బుర్రకి తెలియలేదా అంటూ ఒక్క పాయింట్ కూడా వదలకుండా గట్టిగానే అరుస్తోంది ఐరా. కుటుంబంలో అందరి మీద ప్రేమ బాధ్యత తీసుకోవడం చాలా గొప్ప విషయమే. అయితే అది ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా, కావలసిన విధంగా ఇవ్వలేకపోవడమే రుద్ర వీక్నెస్. మొదటి నుంచి నలుగురిలో కలివిడిగా తిరిగి మాట్లాడటం అలవాటు లేని రుద్రకు ఎదుటి వారి ఇష్టానికి తగ్గట్టు నోరు తెరిచి చెప్పడం కూడా కష్టమే. ఇక ఓపెన్ గా తన ప్రేమను, తన వాళ్ళ మీద తన కేరింగ్ ని ఎలా చూపిస్తాడు? ఆ పొరపాటునే, ఆ బలహీనతనే, ఆ సైలెన్స్ నే ఇప్పుడు ఐరా ప్రశ్నిస్తూ ఉంటే ఆ ప్రశ్నలో కోపం, ఆవేశం కన్నా ఎక్కువగా కనిపిస్తున్నది రుద్ర గురించిన భయం. లిటరల్లీ స్కూల్ పిల్లాన్ని అరిచినట్టు అరుస్తున్న అమ్మల కళ్ళు కన్నీటి కుండల్లా మారిపోతే ఆ ప్రేమకి, అందులోని భయానికి తిరిగి ఏది మాట్లాడలేక సైలెంట్ గా చూస్తూ ఉన్నాడు రుద్ర. వేద్ చెప్పింది విన్న నేహకి కొన్ని నిమిషాల పాటు మెదడు మొద్దు పారిపోయింది. రుద్రని ఓడించాలి, రుద్ర మీద గెలవాలి అని అడ్డదారుల్లో విచక్షణ రహితంగా ప్రవర్తించిన అన్విది పగ, ప్రతీకారం ఇంకా ఒక శత్రుత్వం అయితే, మరి అన్నని గెలవాలి, అన్నని ఓడించాలి, అన్నకు తన వాల్యూ తెలిసేలా చేయాలి అనుకుంటూ పంతానికి కూర్చున్న వేద్ ఎమోషన్ ఏంటి అంటూ ప్రశ్నించుకున్న నేహకి ఎన్ని సంవత్సరాలు తనకి వేద్కి మధ్య ఉన్న ప్రతి మూమెంట్ బ్లర్ గా మళ్ళీ కళ్ళ ముందు కదులుతోంది. నేహ, ట్రస్ట్ మీ, మన వరకు ఏ ప్రాబ్లం రాదు. రుద్ర రానివ్వడు అంటూ మొద్దు మారిపోయున్న నేహను నెమ్మదిగా కదిపి కాన్ఫిడెంట్ గా చెప్తున్న భర్తను కొన్ని క్షణాలు కళ్ళార్పకుండా చూసి ఒక్కసారిగా ఎగిసిన ఆవేశంతో దవడ పగలగొట్టింది. బ్లాంక్ మైండ్ తో నేహ కోపానికి వేద్ కళ్ళప్పగించేస్తే, మన కాలేజ్ డేస్ లో ఫస్ట్ డే నిన్ను చూసినప్పుడు ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉన్న నువ్వు నాకప్పుడు చాలా క్యూట్ గా కనిపించావు. అందరు అబ్బాయిలా కాకుండా చాలా స్పెషల్ గా కనిపించావు. అందుకే నిన్ను పలకరించాను. పలకరింపు పరిచయంగా మారి మన మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్నప్పుడు మొదటిసారి నువ్వు మీ అన్న గురించి చెప్పావు. రుద్రంటే కోపం, వాడిని ఎలా అయినా గెలవాలి, నా వాల్యూ నాన్నకు తెలిసేలా చేయాలి అని చెప్తూ ఉంటే రుద్ర డామినేషన్ కనిపించింది. ఇప్పుడు కూడా నీలో నువ్వు చూపిస్తున్న సెక్యూరిటీలో రుద్ర మాత్రమే కనిపిస్తున్నాడు. నువ్వే ప్రాబ్లం క్రియేట్ చేశావు. నువ్వే ఆ ప్రాబ్లం తీసుకెళ్లి మీ అన్నకు చెప్పేశావు. మరి మధ్యలో నేనేంటి? నువ్వు ఏం చేసినా మీ అన్న ప్రొటెక్ట్ చేస్తాడని అంత నమ్మకం ఉన్నవాడివి ఎన్ని రోజులు నన్నెందుకు టెన్షన్ పెట్టావు? నన్నెందుకు మధ్యలో పాములు చేసి ఆడుకున్నావు? ఇది నువ్వు మాత్రమే చేయలేదు కదూ అని నిలదీస్తూ ఉంటే సైలెంట్ గా తలదించుకున్నాడు వేద్. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, దీని వెనక రుద్ర కూడా ఉన్నాడు. ఇది మీ ఇద్దరి ప్లాన్. మీ ఇద్దరు కలిసి నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడుకున్నారు. ప్రేమించాను వేద్ నిన్ను. నువ్వు తప్పు చేశావని తెలిసి భయపడినా చేసింది మన కోసమే అని సమర్థించుకున్నాను. నువ్వు టెన్షన్ పడుతూ ఉంటే భయపడ్డాను. నీ కోసమే కదా అని అన్నీ భరించాను.
నీకు నా అవసరం ఉంది అనుకున్నాను. అందుకే నువ్వు ఎటువంటి సిచ్యువేషన్‌లో ఉన్నా వదిలి వెళ్ళకూడదు అని వెంటే ఉన్నాను. మమ్మీని, డ్యాడీని కాదనుకుని మరి నీకోసం వచ్చాను. కానీ ఫైనల్‌గా నువ్వు చేసిందేంటి? నీకు నా అవసరం లేదు. నీకు నా ప్రేమ కన్నా నీ అన్నయ్య ఇంపార్టెంట్. రుద్ర మీద నీ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి మాత్రమే నేను కావాలి. నిన్ను సేఫ్‌గా ఇక్కడి నుంచి అక్కడ మీ అన్నయ్య యుద్ధం చేస్తూ ఉంటే నిన్ను ఎంటర్‌టైన్ చేయడానికి నేను కావాలి. వావ్! వాట్ ఎ గ్రేట్ ఫ్యామిలీ. వాట్ ఎ గ్రేట్ బ్రదర్‌హుడ్ అంటూ విసిగిపోయిన నేహ ఎమోషన్స్ మధ్య కన్నీళ్లతో క్లాప్స్ కొడుతూ ఉంటే, నేహ, నువ్వు తప్పుగా తీసుకున్నావు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఐ వాంట్ యు నేహ. నిన్ను ప్రొటెక్ట్ చేయడానికే కదా ఆ రోజు వాడి తల పగలు కొట్టాను. వాడి మీద కోపంతోనే కదా బిజినెస్‌లో వాడిని ఓడించాలని ఎంత కష్టపడుతూ నాన్నతో గొడవపడి అమ్మతో కూడా సరిగ్గా మాట్లాడటం లేదు. కానీ నిన్ను ఒక్కరోజు కూడా నేను దూరం చేసుకోలేదు. దూరంగా ఉండాలని కూడా అనుకోలేదు అంటూ షేక్ అవుతున్న బాడీతో వేత్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటే, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ వేత్ అంటూ గొంతు చించుకొని అరిచింది కావ్య. ఆ గొంతులోని ఎమోషన్స్ కి వేద్ కొట్టినట్టే సైలెంట్ అయిపోతే, పిచ్చి మీ అన్నకి కాదు నీకు పట్టింది. మీ అన్న మీద పిచ్చితోనే నువ్వన్నీ చేస్తున్నావు. రుద్ర నీ గొంతు పట్టుకొని నన్ను ఎందుకు కొట్టావని నీ మీద సీరియస్ అయినా నేను తిరిగి కొట్టినా ఇప్పుడు ఈ క్షణం నేను నిన్ను నమ్మేదాన్ని. బట్ నీ అన్న నువ్వు కొట్టినందుకు థ్యాంక్స్ చెప్పాడు. నా కోసం నీకు సారీ చెప్పాడు. ఈ విషయం ఇప్పటి వరకు నువ్వు నాకు చెప్పలేదు. నిజంగా మీ ఇద్దరి మధ్య శత్రుత్వం ఉండుంటే రుద్ర నీకు థ్యాంక్స్ చెప్పడు. నువ్వు వెళ్ళి ఫీల్ అయిపోతూ మీ అన్నకు నిజం చెప్పవు. నిజం చెప్పాక కూడా రుద్ర నిన్ను కేర్ చేయలేదని కోపం తెచ్చుకున్నావు. చేసింది తమ్ముడు కాబట్టి అందులో తన తప్పు తెలుసుకుని నీ అన్న ఫీల్ అయ్యాడు. ఆ మూమెంట్లో రుద్ర నిన్ను మీ నాన్నలా కొట్టుంటే నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యేవాడివి. అలా కొట్టలేదని నీ కోపం వచ్చింది. అసలు నీకు ఏం కావాలో, ఇదంతా ఎందుకు చేస్తున్నావో ఇప్పటికైనా తెలుసుకోవడానికి ట్రై చేయి. నీకు ఇల్లరిక రావడానికి నాతో ఉండడానికి ప్రాబ్లం లేదు. మీ అన్నను వదిలి రావడమే ప్రాబ్లం. నీకు కావాల్సింది నేను కాదు, మీ అన్న, కేవలం రుద్ర మాత్రమే. మీ ఇద్దరి మధ్య ఆ దూరంతో వస్తున్న ఫ్రస్ట్రేషన్ క్లియర్ చేసుకోవడానికి నన్ను యూజ్ చేసుకుంటున్నావు. పిచ్చిదాన్ని, నిజంగా పిచ్చిదాన్ని. ఎన్ని రోజులు ఇదంతా ప్రేమ అనుకుని మోసపోయాను అంటూ ఏడుస్తూ నేహ వెళ్ళిపోతే వేదున్న ప్లేస్ నుంచి అంగుళం కూడా కదలకుండా నెమ్మదిగా నిలబడిన చోటే కూర్చొని కాళ్ళు చుట్టుకున్నాడు వేద్. కావ్య కోసం ఫోన్ ట్రై చేస్తున్న చేతన్ అక్కడి నుంచే ఐరా కోపం గమనించినా కూడా లోపల సిచ్యువేషన్ కి కామన్ గా ఉంటుంది అనుకున్నా, కానీ ఎంతసేపటికి ఐరా పాప ఆగకపోతూ ఉంటే ఇక ఫోన్ పక్కన పడేసి పరుగు మీద వచ్చి ఐరా రావడానికి ట్రై చేస్తున్నాడు. హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్న చేతన్ చేతులు విసిరి కొట్టి, ఐఎమ్ నాట్ మ్యాడ్, ఐఎమ్ పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మీకే, మీ మగాళ్ళకి అర్థం కావటం లేదు అంటూ ఐరా గొంతేసుకుని అరుస్తూ ఉంటే, జెండర్ డిస్క్రిమినేషన్ తీసుకురాకు, ఏది ఫ్యామిలీ ప్రాబ్లం అంటూ చేతన్ కూడా తగ్గకుండా అరుస్తున్నాడు. ఆ బీస్ని అంటూ ఉంటే నీకొస్తుందా? బేసిక్ గా ఇది జెండర్ ప్రాబ్లం, మీ మగాళ్ళ ప్రాబ్లం. ఆ బీస్ట్ అంత కాకపోయినా నువ్వు కూడా అదే జాతి, అదే ఆలోచన. మీరు లేకపోతే బ్రతకలేమని, చేత కాదని మీకు మీరే డిసైడ్ చేసుకుంటారు. కేరింగ్ అనుకుంటూ మొత్తం మీరే కంట్రోల్ చేస్తారు. అంతా మీరే చేస్తే ఇక మాకే ఉంటుంది, ఏం తెలుసుకుంటాం? రేపు మీరు లేకపోతే ఎలా బతుకుతాము? ఒక్కటి అడుగుతా, చెప్పు చేతన్ అంటూ మీదకి వచ్చినైరా చేతన్ కాలర్ బిగించి, నేను ఏ పేషెంట్ దగ్గరికి వెళ్ళినా నువ్వు నా పక్కనే ఉంటావు. వాళ్ళు మిస్బిహేవ్ చేస్తూ ఉంటే వెంటనే రియాక్ట్ అవుతావు, కేరింగ్ తీసుకుంటావు, అవతల వాళ్ళతో ఫైట్ చేస్తావు. నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. ఇన్ కేస్ నువ్వు లేకుండా అటువంటి సిచ్యుయేషన్ నేనే డీల్ చేయాల్సి వస్తే నువ్వు వస్తావని కూర్చోనా? నువ్వు లేవని పారిపోనా? అప్పుడు నేనేంటి? నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడం తెలియక నాకేమన్నా అయితే అప్పుడు ఎవరిది రెస్పాన్సిబిలిటీ? నీ ఫ్రెండ్షిప్, నీ కేరింగ్ దాటి ఖచ్చితంగా నా కోసం ఒక రోజు ఉంటుంది. ఆ రోజు నేను ఫైట్ చేయగలిగితే మన రిలేషన్ కి, అందులోని నీ కేరింగ్ కి వాల్యూ ఉంటుంది. అదర్వైజ్ నేను జీరో, మన రిలేషన్ జీరో, నీ కేరింగ్ జీరో, ఎవ్రీథింగ్ ఈజ్ జీరో అంటూ గొంతు చించుకొని అరుస్తున్న ఐరా ఎమోషన్ ముందు చేతన్ మొహం పాలిపోతే ఆల్మోస్ట్ రుద్ర పరిస్థితి కూడా అదే. అడుగులు వేస్తున్న బేబీకి మీ హ్యాండ్ సపోర్ట్ అవసరం. అది చూడటానికి అందంగా ఉంటుంది. బట్ అదే బేబీని మీ ప్రేమతో జీవితకాలం మీ గుండెల మీద నడిపిస్తాను అంటే అప్పుడు వాళ్ళకి జీవితం ఉండదు. మైత్రి, వేద్, కావ్య వీళ్ళ ముగ్గురిలో నాకు పెద్దగా డిఫరెన్స్ కనిపించడం లేదు. మీరు ప్రేమ కేరింగ్ అనుకుంటున్నారు, వాళ్ళు మగతనం,
గొప్పతనం కుటుంబం పరువు అనుకుంటున్నారు. ప్రొటెక్ట్ చేయడం అంటే నన్ను నీ వెనక దాచేయడం కాదు. ప్రాబ్లమ్ చూసి నేను భయపడితే దాన్ని ఎలా ఫేస్ చేయాలో నేర్పించి నన్ను ఫైటర్‌గా ప్రిపేర్ చేయడం. ప్రాబ్లమ్‌కి ఎదురుగా నన్ను నిలబెట్టి నా వెనక నువ్వున్నావన్న నమ్మకం ఇవ్వడం. మీరు చెప్పింది నేను సరిగ్గా ప్రెజెంట్ చేయకపోతే అందులోని మిస్టేక్స్ నాకు చెప్పాలి. నా తప్పులు నేను కరెక్ట్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. వదిలితేనే కదా అసలు ఎంతవరకు ఎగరగలమనేది తెలిసేది. అది మీరు చేయలేరు. మీ భయానికి ప్రేమని ముసుగు వేసుకుని శత్రువులకి అవకాశం ఇచ్చారు అంటూ తెగేసి చెప్పిన ఐరా ఇద్దరిని తోసేసి ఆ పక్కనే ఉన్న గట్టు మీద కూర్చుంది. కళ్ళు తుడుచుకొని ముక్కొత్తుకుంటూ పట్టరాని కోపంతో అట్టుడికిపోతున్న ఐరా ముందు రుద్ర మోకాళ్ళతో కూర్చుంటే, క్లాస్ తీసుకొని కన్విన్స్ చేయాలని చూడకు. నీ వల్లే, కేవలం నీ వల్లే వేద్ నీ మీద కోపంగా ఉన్నాడు. అందుకే ఆ రోజు వాళ్లకు అవకాశం దొరికింది. నువ్వు ఎన్ని చెప్పినా, ఎన్ని విధాలుగా చెప్పినా ఇది మారదు అంటూ మోకాళ్ళ మీద ఉన్న రుద్ర చేతులు తోసేసి లేవడానికి చూస్తూ ఉంటే, అమ్మలు అంటూ మోకాళ్లను మోచేతులతో అదిమి పెట్టి ఐరా లేచే ప్రయత్నానికి బ్రేక్ వేస్తూ, ఆ రోజు మారదు. బట్ ముందు రోజుల్లో నేను మారటానికి ప్రయత్నిస్తాను. వేద్‌కి కూడా ప్రామిస్ చేశాను. నిన్ను కూడా కట్టేయను అంటూ రుద్ర ఆర్తిగా చెప్తూ ఉంటే, కట్టేయను అన్నదానికి చిర్రెత్తి, ఇప్పటి వరకు నేను చెప్పిన దానిలో నీకు ఆ పాయింట్ మాత్రమే కనిపించిందా బీస్ట్ అంటూ రుద్ర భుజాల మీద చటచటా పీకుతోంది ఐరా. అన్నింటిలో అది ముఖ్యమైనది కదా అమ్మలు. ఆ భయంతోనే నిన్ను నీ పేరెంట్స్ దగ్గరికి పంపించాలి అనుకున్నాను అంటూ దెబ్బలు తింటూనే తన కోపానికి నవ్వుతూ జెన్యూన్ గా చెప్తున్నాడు రుద్ర. నిమిషంలో సాల్వ్ అయిపోయిన వాళ్ళ ప్రాబ్లం కి దానికోసం రుద్ర తీసుకున్న స్టెప్ కి కావ్యని గుర్తు చేసుకుంటూ పక్కకు వెళ్ళిన చేతన్ ఫోన్ ట్రై చేస్తూ ఉంటే, కొన్ని నిమిషాలకి కూల్ అయిన ఐరాని వడిలోకి తీసుకుంటూ చేతన్ని గమనించిన రుద్ర, ఏస్ ఎవ్రీథింగ్ ఓకే అంటూ అంత దూరంలో ఉన్న చేతని అరచినట్టే అడుగుతూ ఉంటే, మేనకోడలి తిట్టడానికి కాల్ కలవడం లేదు, అదే వాడి ప్రాబ్లం అంటూ చదివినట్టే వెక్కిరింపుగా చెప్పింది ఐరా పాప. ఏదైనా పాయింట్ దొరికితే ఇక వదలవే దాన్ని. మనుషులమమ్మా, కొన్ని భయాలుంటాయి. రుద్రంత ఫాస్ట్ గా చేంజ్ అవడం నా వల్ల కాదు అని చెప్తూనే చేతన్ దగ్గరికి వస్తే, చూసావా వాడు కూడా ఒప్పుకున్నాడు అంటూనే రుద్ర జబ్బ చర్చింది ఐరా. తన చేతులు బిగించి రుద్ర పక్కన అరుగు మీద కూర్చోబెట్టి లేస్తూ ఉంటే, కొన్ని చెప్పడానికి తేలికగానే ఉంటాయి, పాటించడానికి ప్రాణం పోతున్నట్టుంటుంది. మార్నింగ్ నుంచి దాని ఫోన్ కలవడం లేదు అన్నాడు గంటు పెట్టుకున్న మొహంతో. అక్క బావ ఉన్నారుగా అంటూ రుద్ర గుర్తు చేస్తూ ఉంటే, లేదు రుద్ర, అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, టెంపుల్కి వెళ్ళినట్టున్నారు, ఇంటికి ఎప్పుడొస్తారో తెలియటం లేదు అని అసహనం వ్యక్తం చేస్తూ ఉంటే, కన్ఫర్మ్ చేసుకున్నావా అంటూ సీరియస్ గా పాయింట్ చేశాడు రుద్ర. ఫియర్ అండర్ అబ్జర్వేషన్ బాబు, నీకు నువ్వు ఏది ఫిక్స్ అవ్వద్దు, క్లియర్ గా కన్ఫర్మ్ చేసుకో అంటూ ఐరా క్లారిటీ ఇస్తూ ఉంటే, నెక్స్ట్ సెకండ్ ఇంట్లో పాడి పనులకు సాయం చేయడాకున్న వాళ్ళకి ఫోన్ చేశాడు చేతన్. లేదు చిన్నబాబు, గుడికేది పోలేదు, ఉదయం నుండి మీరు ఫోన్ చూడలేదు, మెసేజ్ చూడలేదని కావ్యమ్మ చాలా ఏడ్చి గొడవ చేసింది. అందరూ భయపడి మీ దగ్గరికే వస్తున్నారు, నేనే గన్నవరం ఎయిర్పోర్ట్ లో దించొచ్చాను అంటూ అతను క్లారిటీ ఇవ్వడమే. ఎన్నింటికి ఫ్లైట్ ఎక్కారు అంటూ కంగారుగా ప్రశ్నించాడు చేతన్. అది వినడమే సెక్యూరిటీకి కాల్ చేసి ఎయిర్పోర్ట్ దగ్గర అలర్ట్ గా ఉండమని చెప్పి చేతన్ వెళ్ళడానికి కార్ రెడీ చేయమని చెప్పాడు రుద్ర. టెన్షన్ పడకుండా వెళ్ళు, ఎయిర్పోర్ట్ దగ్గర మన వాళ్ళ 5 ఉన్నారు, మీతో పాటు మరో 5 వస్తారు, రూట్ మొత్తం మన కంట్రోల్లోనే ఉంది, అందరినీ తీసుకొని డైరెక్ట్ గా మయూరి గారి ఇంటికి వచ్చేయి అంటూ రుద్ర ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే థ్యాంక్స్ చెప్పి వెంటనే స్టార్ట్ అయ్యాడు చేతన్. ఫొరే ఉంది కదా అని నోరు వాడకు, తన భయాన్ని అర్థం చేసుకో అంటూ అరచి చెప్తూనే ఉంది ఐరా. ఢిల్లీ రోజుల్లో జేబులు కొట్టి చిల్లర పనులు చేసే గుంజన్ గల్లీ బ్యాచ్ మొత్తాన్ని రుద్ర తన కమాండింగ్ లోకి తీసుకోవడానికి రీజన్ కూడా ఇదే. ఇంటి మీద దొమ్మి జరిగిన రోజు ప్రొటెక్ట్ చేస్తే ఇప్పుడు అడుగడుగున గస్తీ కాస్తూ చేతి కింద సపోర్ట్ గా ఉన్నారు. ఇష్రత్ గురించి కనుక్కొని స్టార్ట్ అవుతూ బిట్టుకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేయమని చెప్పిన రుద్ర ఐరా పాపని మయూరి గారి ఇంటి దగ్గర దింపి మళ్ళీ మయూరి గారి కోసం హాస్పిటల్కి వెళ్ళాడు. సెక్యూరిటీ ఇన్స్ట్రక్షన్స్ తో గుంజన్ బ్యాచ్ అలర్ట్ గా ఉంటే కావ్య ఆల్రెడీ తెలిసిండడంతో తనతో పాటు తన ఫ్యామిలీని కూడా సెక్యూరిటీని దాటి రావడమే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకొని కూర్చోపెట్టారు చేతన్ వచ్చే వరకు. వాళ్ళు వివరంగా చెప్పినా కూడా ఆ ప్రొటెక్షన్ వెనక దమయంతి గారిలో భయం పెరిగితే
చేతను చూడడమే చుట్టేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు దమయంతి సులోచన. మేనమామలు కళ్ళతో చూడటమే కావ్య తండ్రిని పట్టుకుని ఏడ్చేస్తూ ఉంటే ఆ భయం వెనక కావ్య మొత్తం కథ చెప్పేసిందని అర్థం చేసుకున్న చేతన్ కోపం వచ్చినా ఆ క్షణం ఏమీ అనకుండా ఫ్యామిలీ మొత్తాన్ని మయూరి గారింటికి తీసుకొచ్చాడు. రుద్ర హాస్పిటల్కి వచ్చేసరికి మయూరి గారు నిద్రపోతూ ఉంటే విశ్వక్ పల్స్ మానిటర్ చెక్ చేసి మయూరి గారిని డిస్టర్బ్ చేయకుండా అదే రూమ్ లో సోఫాలో సెటిల్ అయ్యాడు రుద్ర. రాథోడ్ హవేలీని చూస్తున్న చేతన్ ఫ్యామిలీ కొద్దిగా షాక్ అయితే వాళ్ళ మనసులో భావం అర్థం చేసుకున్న చేతన్, మాకు ఎంత సపోర్ట్ ఉంది కాబట్టే ఇదంతా చేయగలుగుతున్నాము, అనవసరంగా దాని మాటలు విని భయపడ్డారు అంటూ ఫ్యామిలీని సున్నితంగా మందలించి దుర్గికి పరిచయం చేయడంతో అందరికీ భోజనం ఏర్పాట్లు చేసింది దుర్గి. ఐరా డిన్నర్ అప్పటికి కంప్లీట్ అయినా కావ్యకి కంపెనీ ఇస్తూ కూర్చొని ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది గ్రాండ్ మా, గ్రాండ్ సక్సెస్ అండ్ విక్టరీ మా అకౌంట్ లో పడిపోతుంది. ఇక్కడ ఉన్నది బీస్ట్ అని తెలియక లాస్ట్ టైం పిక్చర్ ట్రయల్స్ చేశారు, బట్ ఫెయిల్ అయ్యారు. చేతనేమన్నా తక్కువ, హీరో లెక్క కావ్య మీద ఉన్న లవ్ మొత్తం చూపించేశాడు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది కదా, మాకు అస్సలు ఎటువంటి ప్రాబ్లం లేదు అంటూ ఐరా కూల్ గా అందరినీ కూల్ చేసేస్తూ ఆ కూల్ చేసే ప్రాసెస్ లో లవ్ స్టోరీ అంటూ తనని కూడా యాడ్ చేయడమే చేతన్ మొహం చెడ్డపటలాడితే నక్షత్రాలు మెరిపిస్తున్న కావ్య మొహం మాత్రం సిగ్గుతో ఎర్రబడింది. ఇప్పటికే చాలా లేట్ అయిందమ్మా, ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నారు, ఇక పడుకోండి, ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకోవచ్చు అంటూ అందరికీ దొరికి రూమ్స్ చూపిస్తే అమ్మమ్మతో వెళ్తూ నేను నీతో అన్నట్టు కావ్య చూస్తూ ఉంటే కాళ్ళు రెండు విరుగుతాయి పో అంటూ కళ్ళతోని బెదిరించాడు చేతన్. "హ్మ్, ఉదయం నుంచి భయపెట్టేసి భయానికి మందు వేయాలని కూడా తెలియదు, మళ్ళీ డాక్టర్ చదువుకున్నావు ఎందుకు అని గొణుక్కుంటూనే అమ్మమ్మ వెనకపోయింది కావ్య. వాళ్ళు వెళ్ళడమే చేతన్ ఐరా మీదకు వచ్చి పడితే, ఇప్పుడు ఏంట్రా నీ ప్రాబ్లం, నీకు కావ్య మీద ప్రేమ ఉంది కానీ పెళ్లి చేసుకునేంత ప్రేమ ఇంకా డెవలప్ అవ్వలేదు, ఇప్పుడే చేసుకోవడం లేదు కదా, అప్పటి వరకు ప్రేమించుకో అంటూ సింపుల్ గా తేల్చేసిన ఐరా రూమ్ కి పోతూ ఉంటే తన చెయ్యి పట్టుకుని బయటకి లాక్కెళ్ళి డిఎన్ఏ రిపోర్ట్స్ గురించి రుద్రకి ఎప్పుడు చెప్తావు అంటూ సూటిగా ప్రశ్నించాడు చేతన్. మరి చేతన్ ప్రశ్నకి ఐరా సమాధానం ఏమిటి? తన వాళ్ళని టచ్ చేయడానికి చూస్తేనే సహించలేని రుద్ర ఎన్ని చేసినా తన తమ్ముడు అనే ప్రేమతో చిరునవ్వుతో తుడిచేసిన రుద్ర ఇప్పుడు అదేది తన సొంతం కాదు అని తెలుసుకుంటే ఎలా రియాక్ట్ అవుతాడు? నేహ వేద్ రుద్రల మధ్య ఉన్న ఎమోషన్ ని అర్థం చేసుకోగలుగుతుందా? సిద్ధార్థ్ మయూరి ఎదురు పడితే జరగబోయేదేమిటి? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.